హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే ఇంకో మంచి టాపిక్ తోటి అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ చాలా మందికి వెళ్ళిపోతుంది అనమాట. సో వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అనమాట. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఈరోజైతే ఇంకో మంచి టాపిక్ అని చెప్పాను కదండి. సో అదేంటంటే ఇంకా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. సో దాని గురించి అనమాట. సో ఇంకా మనం ఈ న్యూ మామ్స్ అవుతున్నాం అనగానే ఇంకా మనకి ఇంకా కొన్ని మంత్స్ అయితే కొంతమందికి వామిటింగ్స్ అని అట్లా అని కొన్ని ప్రాబ్లమ్స్ అని అయితే అట్లా నార్మల్గా అయితే జర్నీ జరుగుతుంది. సో నాకు కూడా అంతే కదా, మీకు ఆల్రెడీ అన్నీ మీతోటి షేర్ చేసుకుంటున్నాను కదా. సో నాకు కూడా వామిటింగ్స్ అయితే అవుతున్నాయన్నమాట. అయినా కూడా మనకి ఒక మళ్ళీ కొత్త బేబీ వస్తుంది మన లైఫ్లోకి అంటే మనం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నాకు ఆల్రెడీ ఒక పిల్లలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకో బేబీ వస్తుంది అంటే చాలా హ్యాపీ అనమాట నేను కూడా. సో ఇప్పుడైతే మనము పిల్లలు వస్తున్నారు ఓకే మన లైఫ్లోకి. సో వాళ్ళు ఎంత హెల్తీగా రావాలండి, చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటాం కదా మనము. ప్రతి ఒక్క మమ్మీ అంటే అంతే అనమాట. మమ్మీ అవుతున్నామంటే చాలా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటాము. చాలా హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్తారు డాక్టర్స్. అండ్ మనం కూడా తినని అన్ని హెల్తీ ఫుడ్స్ అన్నీ మనకు నచ్చనివి కూడా డాక్టర్స్ తినమని చెప్తారు, మనం తింటామన్నమాట. సో పిల్లల కోసం అనమాట. సో మనకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, ఎవరికైనా అంతే కదండి. సో నాకు కూడా మీలాగే పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. సో నేను కూడా అన్ని తినాలనిపించని కూడా తింటున్నాను. ఇంకా మనకి 5 months అయితే స్టార్ట్ అయిపోయిన నుంచి అయితే ఇంకా మనము డాక్టర్స్ మనకి చెప్తారనమాట కుంకుమ పువ్వు తాగాలి అనేసి. మన ఇంట్లో వాళ్ళు ముందు ప్రెగ్నెన్సీ జర్నీ చేసిన వాళ్ళు 5 months వచ్చినాయా అనగానే ఇంకా కుంకుమ పువ్వు తాగుతున్నావా మరి అనేసి ఎవరైనా అడుగుతారనమాట. సో కుంకుమ పువ్వు ఎందుకు తాగాలి, అసలు కుంకుమ పువ్వు వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని రెండు మీతోటి షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియోలో. నిజంగానే కుంకుమ పువ్వు తాగితే పిల్లలు తెల్లగా పుడతారా, ఈ డౌట్ కూడా అసలు ఉంటుంది కదా అండి. సో ఈ డౌట్స్కి అయితే ఈరోజు అయితే క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుంకుమ పువ్వు నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు కూడా 5 months కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నేను కూడా కుంకుమ పువ్వు తాగడం అయితే స్టార్ట్ చేశాను. సో మనం ఎలాంటి కుంకుమ పువ్వు తీసుకోవాలి, మనకు అసలు కుంకుమ పువ్వు అది బ్రాండెడా కాదా అనేసి ఎట్లా తెలుస్తుంది అనేసి నేను చెప్తాను. సో చూడండి, సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. సో మీకు రివర్స్లో కనిపిస్తుంది వీడియోలో. సో ఇప్పుడు ఓకే. సో ఇదనమాట, నేను కూడా తీసుకొచ్చుకున్నాను. ఇది ఇంతే ఉంది కానీ దీని కాస్ట్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, 399 అంటే 400 అనమాట. ఇది వచ్చేసి మనకి కుంకుమ పువ్వు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన దగ్గర రెడీ అవ్వదు కదండి. ఇది కాశ్మీర్ కుంకుమ పువ్వు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కాశ్మీర్ అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి యూజ్ చేస్తున్న కుంకుమ పువ్వు అనమాట. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ జర్నీలో యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటిది కింద అయితే గ్లాస్ అయితే వచ్చేసింది అనమాట. 100% ఆర్గానిక్ సాఫ్రాన్ అని ఇచ్చారనమాట. ఇక్కడ మనకి 100% ప్యూర్ క్వాలిటీ అని కూడా ఇచ్చారు. 100% ప్యూర్ క్వాలిటీ అనేసి ఇచ్చారు. సో మనము ఇట్లా ప్యూర్ క్వాలిటీ అని ఎలా తెలుస్తుంది అనేసి మీరు అడగచ్చు. సో నేను అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందు ఇది ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో మనము ఇలా ఉంటుందండి, కుంకుమ పువ్వు వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా సన్నగా అన్నమాట. సో ఇందులో నుంచి మనము 3 రెక్కలు మాత్రం వేసుకోవాలి. ఇట్లా 1 వచ్చేసి 3 రెక్కలు మాత్రం వేసుకోవాలి. నేను మీకు మిల్క్లో వేసుకున్న వీడియో చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇదైతే మనము ఎలా యూజ్ చేయాలో చెప్తానండి. మనము ఈ కుంకుమ పువ్వును వచ్చేసి
ఏం చేయాలంటే డైలీ మనకి ఏం చెప్తారంటే డాక్టరు నైట్ టైం తీసుకోండి, లేదంటే ఈవినింగ్ టైంలో తీసుకోండి అని చెప్తారు. ఎక్కువ శాతం అయితే నైట్ టైంలో తీసుకోవడం బెటర్ అనమాట. నాకు తెలిసినంతవరకు, నాకు డాక్టర్ చెప్పినంతవరకు నైట్ టైంలో తీసుకోవడం బెటర్. ఎందుకంటారా, మనకి 5th మంత్ వచ్చిందంటే పొట్ట ముందుకు పెరిగిపోతుంది, వెనకాల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. మనము చెప్తాం, మేడం నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, నాకు చేతనవ్వట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా అని చెప్తారు, నిద్ర ఉండట్లేదు అనేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి 3 months వరకు వామిటింగ్ ఉండి ఆ తర్వాత తగ్గిన వాళ్ళకి కానీ, 5 months వరకు వామిటింగ్ ఉండి అప్పటి వరకు తగ్గిన వాళ్ళకి కానీ, ఇంకా నాలాంటి వాళ్ళకు 5 months వచ్చినా కూడా ఇంకా వామిటింగ్స్ అవుతూ ఇంకా పొట్ట పెరుగుతూ ముందుకు, ఇంకా ఈ వెయిట్ వచ్చేసి బేబీ వెయిట్ అప్పటికి మనకు మీకు లాస్ట్ రిపోర్ట్స్లో కూడా చూపించాను 2.5 kgs ఉందనమాట నా బేబీ అయితే. మనం ఈ వెయిట్ మోయాలి, ఇంకా బ్యాక్ పెయిన్ కంపల్సరీ స్టార్ట్ అయిపోయిందనమాట నాకు కూడా. సో అందుకనేసి మనకి ఇంకా కుంకుమ పువ్వు అయితే తాగమని చెప్తారనమాట డాక్టర్స్. మంచిగా నిద్ర వస్తుందనమాట. దీనివల్ల లాభాలు చెప్తానండి. కుంకుమ పువ్వు వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇది మనము గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగాలన్నమాట. సో మనము మంచి మిల్క్ తీసుకొని ఇంకా బాగా మరగబెట్టుకొని దాంట్లో జస్ట్ నేను ఇప్పుడు చూపించాను కదా 3 రెక్కలు వేసుకోవాలన్నమాట. మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నేను ఎలా వేసుకొని తాగుతున్నాను అనేసి. అలా 3 రెక్కలు వేసుకొని అట్లా దాన్ని వదిలేసేయాలన్నమాట. ఒక 5 minutes వదిలేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది, ఈ రెక్కల నుంచి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయి మిల్క్ ఆటోమేటిక్గా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఎక్కువ కాదు, లైట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే వేసిన 5 minutesకి మనము కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చేంజ్ అయితే అప్పుడు ఇంకా మనకు అది ఒరిజినల్ కుంకుమ పువ్వు అనేసి మనము నమ్మొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకెలా దీన్ని సైలెంట్ ఉండు రిషి, ఇంకెలా మనం వాడచ్చు, ఇంకా ఎట్లా టెస్ట్ చేస్తే మనం తెలుసుకోవచ్చు అనేసి అంటే వాటర్లో కూడా వేయచ్చు అనమాట. దీన్ని మనం టెస్ట్ చేయడానికి ఇది రియలా కాదా అనేసి టెస్ట్ చేయడానికి వాటర్లో వేసి చూస్తే మనకి త్వరగా కలర్ వచ్చేసింది అనుకో, మనకి అది ప్యూర్ కాదు అని అర్థం అనమాట. ఒక 5 minutes తర్వాత మనం చూస్తే అది కలర్ అప్పుడు మెల్లిమెల్లిగా వస్తుంది అంటే అప్పుడు అది ప్యూర్ కుంకుమ పువ్వు క్వాలిటీది అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ ఇంకా ఈ కుంకుమ పువ్వు వచ్చేసి మనము మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది, మనకి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ క్వాలిటీ తెచ్చుకోండి. దీనికి ఇంకా సీలింగ్ అన్నీ బాగానే వేసి ఇంకా ఇచ్చారనమాట. మా వారు తెచ్చారు నా కోసం అయితే ఇది. సో ఇలాంటిది మంచిది క్వాలిటీ తెచ్చుకోండి కుంకుమ పువ్వు అయితే. సో క్వాలిటీ దాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మనం ఎలా తెలుసుకోవాలనేసి కూడా చెప్పేశాను కదా. సో ఇదనమాట. మనం కుంకుమ పువ్వు తాగడం వల్ల ఏంటి లాభాలు ఇప్పుడు అంటే, కుంకుమ పువ్వు ఎందుకు తాగాలి, కుంకుమ పువ్వు వల్ల లాభాలు, నిజంగానే తెల్లగా పుడతారా అనేసి పిల్లలు. సో నేనైతే కుంకుమ పువ్వు చెప్పడం తాగితే పిల్లలు తెల్లగా పుడతారనేసి అదొక గుడ్డి నమ్మకం అండి. అసలు అది కానే కాదు. నేను ఎలా ఉంటే నా బేబీ అలా వస్తుంది, లేదా మన బేబీ వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటే బేబీ అలా వస్తారు, ఆ కలర్ వస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్లో మన అత్తయ్య వాళ్ళ జీన్స్ కానీ నానమ్మల అలా వస్తే ఫ్యామిలీ పరంగా వంశపారపర్యంగా ఎవరు ఎలా ఉంటే అట్లా వస్తుంది పిల్లల కలర్. కానీ కుంకుమ పువ్వు తాగితే మాత్రం పిల్లలు తెల్లగా పుట్టరు. పాలు తెల్లగా ఉన్నంత మాత్రాన పిల్లలు ఎలా తెల్లగా పుడతారండి? ఇది నేనైతే నమ్మను. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఏ డాక్టర్ని అడిగినా కూడా మీరు ఇదైతే నిజం వైట్గా పుడతారు అనేసి మాత్రం నిజం కాదని చెప్తారనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. సో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి తల్లి తండ్రి ఇద్దరు బ్లాక్గానే ఉంటారు. మరి వచ్చే బేబీ వాళ్ళ కలర్ అయినా ఉంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కలర్ ఇంకెవరైనా కలర్ అయినా వస్తారు. రిషి సో రిషి ఇంటి దగ్గర ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో అలా కలర్ వస్తుంది, కానీ ఇది వంశపారపర్యంగా కానీ మన తల్లిదండ్రులు ఉన్న కలర్ని బట్టి కానీ వస్తారు పిల్లలు. అంతేకాని
కుంకుమ పువ్వు తాగడం వల్ల వైట్గా పుడతారనేసి అస్సలు నమ్మొద్దండి. ఇదైతే అసలు నిజం కాదు, నేనైతే నమ్మను. సో మీరు కూడా నమ్మొద్దు. మనకి పాలు ఎందుకు పాలు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే మిల్క్ అస్సలు ఇష్టం ఉండదు, నేను టీనే తాగుతాను ఎప్పుడైనా నార్మల్ డేస్లో. కానీ ప్రెగ్నెన్సీ జర్నీలో బేబీ హెల్తీగా ఉండాలి, పాలలో చాలా బలమైన పోషకాహారాలు ఉంటాయి కాబట్టి, విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకు హెల్తీ ఫుడ్ మనం ఎలా తింటామో పాలు కూడా అలాగే తాగమని చెప్తారనమాట. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము సింగిల్గా ఉన్నప్పుడు వేరే ఫుడ్ తింటాము, ఇప్పుడు మనకి మన బిడ్డకి ఇద్దరికి కావాల్సిన ఫుడ్ తినాలి మనము. సో బ్లడ్ సర్క్యులేషన్ కానీ ప్రతి ఒక్కటి మనకు ఇద్దరికి సరిపోవాలి, మనకి సరిపోవాలి, మన బిడ్డకి సరిపోవాలన్నమాట. సో ఫుడ్ కూడా అందుకే ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ టైమ్స్ తీసుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు సింగిల్ కాదండి, మీరు ఇద్దరు ఎక్కువ తీసుకోవాలి అని చెప్తారు, ఏదైనా కూడా చెప్తారు, అట్లానే చెప్తారు మీకు డాక్టర్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా మనకు అలాగే చెప్తారు. సో ఇది కుంకుమ పువ్వు వల్ల కూడా అంతేనండి. మనము కుంకుమ పువ్వు పాలలో వేసుకొని తాగడం వల్ల సైన్స్ ప్రకారంగా అయితే నేను చెప్పేది ఏంటంటే, బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా జరుగుతుంది, బిడ్డకి మంచిగా అందుతుంది, తల్లికి కూడా మంచిగా జరుగుతుంది పాలల్లో వేసుకొని తాగడం ద్వారా. దీని యొక్క స్పెషల్ ఇదే అన్నమాట. అండ్ హెల్దీ కూడా, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అండ్ హెల్దీ అన్నమాట. అదనమాట, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అనమాట డాక్టర్స్ చెప్పే ప్రకారం. సో మనకు డాక్టర్స్ మరి నైట్లో ఎందుకు తాగమంటారు, ఈవినింగ్ లేదా నైట్ ఎందుకు తీసుకోమంటారు అనేసి అంటే, సో చెప్పాను కదా ఇందాక, 5th మంత్ వచ్చేసరికి మనకు బ్యాక్ పెయిన్ అని, నిద్ర ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, అసలు ఇంకేవేవో ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ అనేసి గోకడము అలా అవుతుందన్నమాట. అందుకనేసే నిద్ర ఉండాలి తల్లులకు అనేసి, తల్లులకు నిద్ర ఉంటేనే పిల్లలు క్రాంకీగా పుట్టరు అన్నమాట. ప్రశాంతంగా నిద్రపోవాలి, అప్పుడే పిల్లలు కూడా ప్రశాంతమైన మనసుతోటి ప్రశాంతంగా ఉంటారనమాట. అందుకనేసి నైట్ టైంలో గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగి పడుకుంటే మనము నిద్ర బాగా వస్తుంది, ఇది కూడా డాక్టర్ చెప్తారనమాట. సో ఇవన్నమాట నాకు తెలిసింది, నాకు డాక్టర్ చెప్పింది అయితే ఇవన్నమాట. సో నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను ప్రజెంట్. సో పిల్లలు తెల్లగా పుడతారు అనేసి అయితే మేబీ పెద్దవాళ్ళు అనేసి ఉంటారు ఈ మాట, ఎందుకంటే పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు పిల్లలు తెల్లగా పుడతారు అనేసి చెప్తే, ఓ మా బేబీ తెల్లగా రావాలి అనేసి ఏ మమ్మీకైనా ఉంటుందా చెప్పండి? నల్లగా పుట్టాలనేసి, అలా ఇలా పుట్టాలనేసి ఏమి ఉండదు కదా. సో మన బేబీస్ మనకంటే మంచిగా రావాలి అనేసి మనకి ఉంటుంది కాబట్టి, ఇష్టం లేకున్నా కూడా మనం ఖచ్చితంగా మిల్క్ తాగాల్సిందే అనమాట. సో నాలాంటి వాళ్ళు, ఇంకా మీలో కూడా ఎవరైనా మిల్క్ ఇష్టం లేని వాళ్ళైతే, సో ఇష్టం లేకున్నా ఈ టైంలో తాగాలన్నమాట మిల్క్. సో అందుకే మేబీ పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లగా పుడతారు పిల్లలు అని చెప్పి ఉంటారు. సో ఇదొక గుడ్డి నమ్మకం, నమ్మొద్దు. సో ఈ కుంకుమ పువ్వు వల్ల అయితే లాభాలు అయితే ఇవి ఉన్నాయన్నమాట. సో తప్పకుండా కుంకుమ పువ్వు అయితే తప్పకుండా తాగండి. ఇది మళ్ళీ ఎందుకు ఇంతే మోతాదులో తీసుకోవాలి, ఒక 2-3 రెక్కలు వేసుకోమంటున్నారు ఎందుకు అనేసి అంటే, రక్త ప్రసరణ ఎక్కువ, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందని చెప్పాను కదా. సో 5 months బిఫోర్ ఎందుకు వాడొద్దు అనేసి అంటున్నారు కదా. సో మనం కుంకుమ పువ్వు 5 months కంటే బిఫోర్ వాడామనుకోండి, సో మనకి గర్భం అయితే పోయే ఛాయిస్ ఉంటుంది అనమాట. మీరు డాక్టర్ని కూడా అడగండి, ఇంకా డౌట్ ఉంటే చెప్తారు. సో అందుకనే వాడొద్దు అనమాట. మనకు 5th month వస్తే అప్పుడు బేబీకి అన్ని పార్ట్స్ రెడీ అయిపోతాయి, మనకి టిఫా స్కానింగ్ అయిపోతుంది, ఇంకా బేబీ గట్టిగా అయిపోతుంది, అప్పుడు వాడాలి. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ కోసం, బేబీ హెల్తీగా ఉండడానికి, మనం హెల్తీగా ఉండి పాలు తీసుకుంటే హెల్తీగా ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు పాలు తాగితే మనకి నెక్స్ట్ బేబీ వచ్చిన తర్వాత పాలు ఇవ్వడానికి మనకి కూడా పాలు రెడీ అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట. సో అందుకనేసే ఇంకా అందుకే దీన్ని కూడా ఎందుకు ఎక్కువ తీసుకోమంటారంటే, ఇంతే మోతాదులో తీసుకోవాలి, 2 లేదా 3 రెక్కలు మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట మ్యాటర్ వచ్చేసి, ఇది కుంకుమ పువ్వు గురించి అనమాట. సో మీకైతే పాయింట్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటా, డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా కుంకుమ పువ్వు మీరు కూడా యూజ్ చేయండి. సో మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు తీసుకొచ్చుకోండి,
దీనివల్ల లాభాలు నష్టాలు కూడా చెప్పాను కదా, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అనేసి. సో అందుకనేసి మనము అండ్ ఇది వచ్చేసి 9th మంత్ వచ్చిన తర్వాత మనం ఇంకా కుంకుమ పువ్వు తాగకూడదండి. 8th మంత్ వరకే తాగాలి, 9th మంత్లో ఇంకా స్టాప్ చేసేసేయాలన్నమాట. ఎందుకంటే 9th మంత్లో ఎప్పుడు డెలివరీ అవుతుందో చెప్పలేం కాబట్టి ఏం చెప్తారంటే డాక్టర్స్, ఎక్కువ అధిక రక్త ప్రసవం జరిగే ఛాయిస్ ఉంటుందన్నమాట. అంతే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందన్నమాట. కుంకుమ పువ్వు ఎక్కువ తాగితే ఎక్కువ బ్లీడింగ్, డెలివరీ టైంలో మనకి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, ఉన్న బ్లడ్ అంతా పోతుంది, మనము వేరే ఉన్న ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాయిస్ ఉంటుందన్నమాట. అందుకనేసే 8th మంత్ ఎండింగ్లో ఇంకా ఆపేసేయడమే కుంకుమ పువ్వుని. అది చాలా మిగులుతుంది, అది మనకు అసలు చాలా కనిపిస్తుంది, కానీ ఇంతే డబ్బా కనిపిస్తుంది, కానీ ఆ 3 రెక్కలే మనకి చాలా వరకు వస్తుంది. నాకు రిషి టైంలో తీసుకున్న కుంకుమ పువ్వు ఇంకా అలాగే ఉండే, సో అలాగే ఉంటే అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కూడా చాలా మిగులుతుంది నాకు తెలిసి, ఎక్కువ క్వాంటిటీనే వస్తుందన్నమాట. కొద్దిగా అప్పుడైతే చాలా తక్కువ వచ్చింది, అయినా మిగిలింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది, అయినా కూడా మిగులుతుంది అనేసి నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నాను. సో ఇదన్నమాట, డెలివరీ టైంలో మనకి అధిక రక్త ప్రసవం అయితే జరిగిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కుంకుమ పువ్వును ఎంత మోతాదులో తీసుకోవాలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇదో ఇచ్చాననేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకేమైనా కుంకుమ పువ్వు గురించి డౌట్స్ ఉన్నా, డెలివరీ గురించి డౌట్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి డౌట్స్ ఉన్నా, అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేనైతే తప్పకుండా మీకైతే వీడియో రూపంలో కానీ, ఒకవేళ ఎక్కువ కామెంట్స్ అయితే అందరికీ ఒకేసారి ఒక వీడియో రూపంలో కానీ వీడియో తీసేదే పెడతాను, లేదంటే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి, డౌట్స్ని క్లియర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, మీ బేబీ హెల్తీగా పుట్టాలని కోరుకోండి. మీరు కూడా హెల్తీగా ఉండాలి, బేబీ కూడా హెల్తీగా ఉండాలన్నమాట. సో మనం హెల్తీగా ఉండాలి, బేబీ హెల్తీగా రావాలని కోరుకోవాలన్నమాట. సో ఇదన్నమాట కుంకుమ పువ్వు గురించి అయితే. సో తప్పకుండా కుంకుమ పువ్వు పాలైతే తప్పకుండా తీసుకోండి. సో మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్.